వెల్కమ్ బ్యాక్ టు బాల్ ఫ్యామిలీ. గానీ భయం మనది లేదు, ఏడికైతే ఆడికి దొల్లొల్లి చేసేదాకా మేము గమ్మునుండము. ఆపేసింది బాబాయ్ అని ఆపేసి అయ్యా ఆడి మొత్తం అద్దలోడు చూడు ఎట్లా మొత్తం నాకు అదే భయం అవుతుంది. ఆడు పెద్ద దొంగాడు లంగాడాడు. ఏం చేస్తా ఫోన్ అరే ఫోన్ నాది పై చెప్పేది నానా. నువ్వేం చేస్తావు ఏం చేస్తావు నువ్వేం చేస్తావు దొలాడు వస్తాను ఇప్పుడు ఆవు చేయలేక నా చేయలే. సో గైస్ ఈరోజు వీడియో చేసి ఏంటంటే మా మామకైతే మంచి డేట్ ఉంది అనమాట. పోయిన వీడియోలో మాత్రం ఎడిషన్ బాగా బాధ అనిపించింది, పైసలు కట్టేసింది అట్లా చేసి. సో అదైతే క్లియర్ అయిపోయింది అనమాట. సో ఈరోజు ఒక మంచి డేట్ అయితే మీకు ముందుకు తీసుకొచ్చేసిన. వీళ్ళిద్దరికి ఒక డేర్ ఇద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు మీరు ఛాలెంజ్ ఇస్తారు. నువ్వు బ్లాక్ డైమండ్ నాకు తెలుసు, నువ్వు పైల్వాన్ అని తెలుసు. నేను ఇద్దరికి డేర్ ఇస్తున్నా. ఏం లేదు, ఇప్పుడు అన్ని బండ్లు పోతున్నాయి ఈ నుంచి. నేను ఏం చెప్తలే, ఒక బండిని ఎవరైనా ఆపి ఖాళీ అందరూ ఒక ఫోన్ మాట్లాడదామని ఒక ఫోన్ మాట్లాడు. అదొక డే అంతే. అదే సింపులే. ఆ సింపుల్ మీరు ఖాళీ పిల్లి ఆగం అవుతారు. మళ్ళీ ఎందుకు అవసరం ఏదైనా సరే మన ఏరియాలో ఎన్ని ఫోన్లు పోయినా అన్ని మీ దగ్గర రికవరీ చేయాలి. బొమ్మది పోయిన వీడియోలో ఏడ్చినట్టు అవి అన్ని కాదు. మీరు మంచి చేసిరు అనుకోండి, మీ ఇద్దరికి జబర్దస్త్ పాటిస్తా. పార్టీ ఇంకేం కావాలా? ఇంకేం కావాలా? తెల్ల భైరవ ఏందో తెలుసా, ఒకవేళ నిజంగానే వీళ్ళు చేయాలా దొంగతనం చేసిన తర్వాత ఈ ఏరియాలో ఎన్ని ఫోన్లు పోయినా అన్ని ఫోన్లు మీ దగ్గర రికవరీ చేయాలి. పోలీసులు ఉండాలా? చాలా రివెంజ్ ఉంది. కిటికీ అద్దం తీసి ఈగో చూడండి అంట, రియల్ గా చూపి. అది ఇప్పటికీ పోలేదు, రివెంజ్ ఇంకా అయిపోలే. తుస్సుగాలని వాళ్ళని వీళ్ళని పట్టుకొని పట్టించే అట్లా కాదు. నువ్వు ఎవరికి నేను చెప్పిన ఆ బండి ఇద్దరినైతే సెట్ చేసినాం అనమాట బయట. హలో హలో చెప్పురా. చెప్పు. డేర్ ఇచ్చిన, అరే డేర్ ఇచ్చినా జరా ఆగరా, నీకు ఓపుకొనే లేదేమరా? చెప్పు. అన్ని బండ్లు పోతున్నాయి కదా అట్లానే. అచ్చా నీకు బాగా బలిసిందిరా మీకు. సరే ఇప్పుడు బండి వస్తుంది చూడు. నేను ఇది కాదు, ఇప్పుడు బండ్లు వస్తున్నాయి అందుకు పోతున్నాను. సరే కానీ భయం మనది లేదు, ఏడికైతే ఆడికి. దొల్లొల్లి చేసేదాకా మేము గమ్మునుండము. సరే సరే భయపడవు కదా, చూసుకుందాం ఇప్పుడే చూసుకుందాము. సరే చెప్పు, బండ్లు వస్తున్నాయి చెప్పు. ఏ బండి చూసుకో. ఆటో వస్తుంది. ఈ బండా కళ్ళద్దాల మీద అవుతుంది, కళ్ళద్దాల మీద ఆపేసింది బాబాయ్ అని ఆపేసి అయ్యా. అయ్యా భయ్యా అనుకుంటున్నాండి అనుకుంటున్నాం. అరే ఫోన్ చేయడానికి ఫోన్ వేసుకోరా. आप कुछ भी नहीं, आपका फोन लेके फोन बात करके देते దొరికిట్లేదు. తీసుకుని ఫోన్ తీసుకుని ఏ డేట్ కంప్లీట్ చేస్తామా? పెట్టుకుని ఫోన్ బ్యాలెన్స్ అయిపోయిందన్న మా ఫోన్ లో. ఫోన్ కాల్ చేసుకోండి. హైలైట్ అరే ఏం చేస్తా? ఏమైందిరా రే, నిజంగానే ఆపినేమరా అని
అరే మీరు ఉడుకోవడం ఒక 2 minutes 2 minutes మాట్లాడి ఉడుకుపోమని ఫోన్ 2 నిమిషాలు మాట్లాడి అది ఖాళీ మేము వస్తాము అప్పుడు ఫోన్ ఇచ్చినాక ఊరుకోరి అప్పటిదాకా 2 నిమిషాలు అట్లనే మాట్లాడు. అరే నువ్వు నిజంగా బ్లాక్ బ్యూటీ నువ్వు అసలు ఈ కెమెరాలు కూడా కనిపిస్తలేవు నువ్వు అంత డేంజర్ గా నువ్వు. లైట్ పిచ్చ లైట్. అదే మీరు ఇద్దరు నిజంగా దొంగలు లెక్క ఉన్నారు. ఓవర్ కనిపిస్తారు ఇద్దరు పక్కన పక్కన కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీ లేకుండా 2 నిమిషాలు అన్న 2 నిమిషాలు 2 నిమిషాలు ఆయన మాట్లాడతాడు కూడా మాట్లాడు. మా బ్లాక్ డైమండ్ చూడు ఎంత సీరియో మొత్తం కాపీ తీసుకుంటావో అట్లా చేస్తున్నావు. గాంధీ హాస్పిటల్ ఊడి అమ్మ గాంధీ హాస్పిటల్ ఇక్కడ వచ్చింది. గేట్ నెంబర్ 102 అబ్బో గేట్ నెంబర్ 102 ఫస్ట్ ఇన్ గుట్టాడా గేట్ నెంబర్ 102 నాకు అది చెప్పు. ఊరికేలో బండి వేసుకొని ఉరుకుతారా? వెనకాల సైడ్ లేకపోతే సరే రానుండ్రి పోదామా బాబాయ్ మనం? ఏది ఏం తీసుకురా బాబాయ్ పోదామా? సరే రే మేము వస్తున్నాం ఆగరా నేను ముంగట్రా వీళ్ళ ముంగట వచ్చి నుంచో మేము వస్తున్నాం. మీరు యాక్టర్లకే యాక్టర్ గాంధీ హాస్పిటల్ అరే బాబాయ్ నాకు భయం అవుతుంది బాబాయ్. అరే ఎట్లున్నారు చూడు ముందే ఇద్దరు. ఆడి మొత్తం అద్దాలోడు చూడు ఎట్లా మొత్తం నాకు అదే భయం అవుతుంది. చూస్తే మాట్లాడదామా ఎడిపోతున్నా ఇటు రమ్మను. మరి పోమా బాబాయ్ పోమా? చలో లెట్స్ గో 3 2 1 వెళ్తున్నాం రైట్. సరే సరే నేను తీసుకొస్తున్నా తీసుకొస్తున్నా. ఓకేనా వచ్చింది ఆయననే మనోడే పట్టుకో బాబాయ్ బాబాయ్ ఈయన పట్టుకో ఈయననే. ఏం కాదు ఏమైందినా ఫోన్ ఇస్తాను పైసలు 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 ఏమన్నా ఎక్కడ ఫోన్ అన్నా? మీ ఫోన్ నుంచి మాట్లాడానా మీరు? అసలు నీ అది కాదు నీకు తమ్ముడు ఒక్క నిమిషం నీకు ఆపద ఉన్నప్పుడు పైసలు తీసుకున్నావు తీసుకున్నావా? ఎవరి ఫోన్ అది కాదు నేను నీ దగ్గర తీసుకున్నా పైసలు. ఇప్పుడు ఏందో నువ్వు నాకు పైసలు ఇచ్చి ఫోన్ తీసుకో. నువ్వు పైసలు ఇస్తాను ఎన్ని నెలల నుంచి సదాయిస్తున్నావు? ఎమర్జెన్సీ అంటే నాకు కూడా ఎమర్జెన్సీ ఉంది భయ్యా. నాకు కూడా పైసలు ఇచ్చేది నేను కూడా కట్టేది ఉంది. మాట్లాడతావా తెలుసుకో నాకు తెలియదు. పైసలు తీసుకుని పైసలు ఒక్క నిమిషం ఆగబోయా ఒక్క నిమిషం ఆగనా పైసలు తీసుకోరా లేకపోతే కాలిపోయి జమా ఖరాబ్ అయింది అనుకో మంచి ఉండదు. మంచి చెప్తున్నా పైసలు ఏమైనా వేసుకోవాడు వెళ్ళిపోయి ఏమైనా వేసుకోవాలి మనకు అవసరం లేదు. మనకు ఫోన్ చేసింది కదా. ఏంది ఏమైంది? ఎవరు ఫోన్ మాట్లాడేది ఇచ్చిరా వాళ్ళెవరు ఏమో మాకేం తరపు ఇంకా మళ్ళీ నీ ఫోన్ అని మాకేం తెలుసు? అరే నా ఫోన్ అన్నా నా ఫోన్ ఎక్కడ ఉంది తెలుసు? మాకు పైసలు ఇచ్చిందన్నా అందుకే ఫోన్ చేసుకుండు. నీ దాని ఫోన్ మాకు తెలుసా? ఇప్పుడు పైసలు ఇచ్చిండు పైసలు ఇచ్చేది ఉరికిపోయింది వాడు. ఆడు పెద్ద దొంగాడు లంగాడు. 50,000 తీసుకున్నావు వాడు పెద్ద దొంగాడు. వాడు ఇస్తా అని చెప్తే రిటర్న్ లో తీసుకున్నాము అంటే వాని చేతకని తీసుకున్నా నీ చేతకని తీసుకున్నా చెక్ చేసుకో ఫోన్ మాది కంప్లైంట్ ఇవ్వరా మేమైతే నీ ఫోన్ అంటే మళ్ళీ వాళ్ళు దొంగలు నేను చెప్తున్నా మీకు. అరే వాళ్ళు దొంగలు అంటే వాళ్ళ మీద రాసి అంటే ఏం చేస్తా? అరే ఫోన్ నాది పై అరే ఫోన్ నీదంటే మేము నీ దగ్గర తీసుకున్నాం మీ దగ్గర తీసుకున్నా ఫోన్ నాదే ఎవడేమో అరే ఆడు దొంగలు ఏం చెప్పాలా ఇప్పుడు మీ బండి ఉందిగా ఎట్లా ఆపిరు అంటే వాళ్ళు ఇంకా పోవాలా? వాళ్ళు ఇంకా పోవాలా? భయ్యా నువ్వు కాదు అర్థమైందా? ఏం చేస్తావు ఏం చేస్తావు నువ్వేం చేస్తావు
తీసుకున్నా నీకెందుకు రోషం వస్తుంది మేము పోతే అప్పుడు మేము ఆపిన ఆ, బండి అదే ఈడ. దొంగని పోయి చేస్తే అదే మాట పోయి చూడరా ఓ అటు పోయి చూడు పోరి పోయి చూసుకోవాలి. మేమేం చేయాలా వాని మీద రాసి ఉందా దొంగ మాకేం చేస్తానా మన కూడా 50,000 కడతా ఉన్నది అది ఉందంటే ఆయనకి ఇచ్చేది పైసలు నాకు ఇచ్చేది నువ్వు పోయి కడుక్కో మళ్ళా మళ్ళీ నేను పట్టుకున్నా కదా నేను పట్టుకుంటే వాడు తెంగేసిండు మేము ఫోన్ నీదని ఏం గ్యారెంటీ ఫోన్ నీదని ఏం గ్యారెంటీ ఫోన్ మాదాది నాది కాబట్టి నమ్మరు. ఎవరిది? లాక్ నాదే ఇస్తాం, అన్ని ఫోన్. ఇస్తాం. సరే వాడు వచ్చినాక వాళ్ళు పట్టుకోరాని లాక్ చేయాలా ఫోన్ ఎందుకు ఇయ్యాలా? పైసలు ఇయ్యాలా గుంజుకున్నావు నీకు నమ్మకం లేదా నా లేదు. ఫోన్ మీద? నా ఫోన్ లేదని అరే బ్రదర్ మీరు ఎవరు బ్రదర్ అన్న అది అరే నా ఫోన్ ఒక మాట ఎవరు అన్న, మాటలు అన్న, మాట్లాడు? చెప్పేది ఒక మాట ఏం చెప్పేది చెప్పేది నాన్న. ఏం చెప్పేది నాన్న. అన్న, నువ్వు చెప్పేది చెప్పేది నాన్న. అవసరం లేదు. చెప్పేది నాన్న. ఎడిపోతారు ఏడికి ఈడ. అరే పోయి వాళ్ళతో మాట్లాడుకో పోయి ఎందుకు మేము ఇవ్వాలా భయ్ పైసలు పైసలు ఇయ్యాలా? జబర్దస్తి మాటలు మాట్లాడుతున్నావు మరి నీ దగ్గర నుంచి తీసినావా? ఫోన్ నువ్వు ఇచ్చినావా? మాకు వాడు 5,000 ఇవ్వాలి. అరే 5,000 ఫోన్ నాది అది ఉంటే మళ్ళీ ఇంటలేడు నీదంటే నీ దగ్గర ఆ, ఉన్నదా? నువ్వు నాకు ఇచ్చినావా ఫోన్ నాకు ఇచ్చినావా మాట్లాడడానికి తీసుకుండు ఎవరికి ఇచ్చినావు అన్న? తీసుకుంటే మాట్లాడాలి ఎవరికి ఇచ్చినావు అన్న? పరీక్ష ఉన్నా అన్న హాస్పిటల్లో ఉన్నా అంటే ఇచ్చినాం మేము అదే ఆయన తప్పా కనుక మాది? తప్పు మీది కాదా ఇప్పుడు ఈయనకి నేను చెల్లెకి తీసుకున్నా చెల్లెకి తీసుకున్నావా మాకు పైసలు నేను ఈయన దగ్గర తీసుకోలే మరి అందరూ తీసుకున్నా నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఏం ఈయనని? చెప్తున్నావు భయ్ ఏంది బాయ్ భయపడిపిస్తున్నావు ఏం చెప్తున్నావు అంటే ఏం చేస్తున్నావు మంచి. నువ్వేం చెప్తున్నావు ఏం చెప్తున్నావు ఆ 50,000 అప్పు ఉన్నాడు. ఆ, లేదా ఆ? ఇయ్యా. లేదా? ఇయ్యా. ఆ? ఇయ్యా. 5,000 జరుగు అరే వదిలే బాబు, ఏం 3,000 ఐదు తీసుకున్నా. వేలు? ఏం 5,000? ఆడు చూడు, మళ్ళీ నా మీ చెయ్యి చేతిలో లేదు కదా, నా చెయ్యి లేదు కదా. ఆ మీద ఎందుకు పోతున్నావు? మీ మీదకి. ఫోన్ తీసుకుంటున్నానే బరాబర్. అదే చేస్తలే నేను. ఆ, చేసినావు. ఫస్ట్ నువ్వు చేసినావు అలా నువ్వు ఫోన్ పోయి ఆ దొంగని పోయి వదిలిపో. చేస్తే అలా ఉంటది ఆ, ఏమైతుంది అర్థం చేసుకో ఏమైతుంది మంచిగా చెప్తున్నా ఏమైతుంది అన్న నీతోని ఏమైతుంది నేను చూస్తున్నా. చెప్తున్నా, ఏమైతుంది? వాడు ఫ్రాడ్ ఉండని ఏమైనా ఉన్నాయి నీ చేతిలో కంచి ఫోన్ తీసుకున్నా నీ చేతిలో కంచి తీసుకున్నా మళ్ళీ అదే చెప్తున్నావు మళ్ళీ నువ్వు అదే చెప్తున్నావు నేను నీ దగ్గర చేసుకున్నా నా ఫోను ఇప్పుడు నా ఫోన్ ఉంది కదా యా ఉంది నీ ఫోన్ ఉంది ఆ ఫోన్ నా చేయికి ఓకే స్కాన్ చేస్తా అది ఆన్ అయిపోతుంది నువ్వు చేస్తే ఏం ఫైదా ఇప్పుడు నేను అంటున్నా ఓకే నేను వాని చేతిలో కానీ తీసుకున్నా కదా నేను బాగా ఫోన్ కూడా తీసుకున్నామన్నా అరే, మళ్ళా అంటావు. అదే పోయి బాబు ఊరి ఇచ్చేసేయ్, వదిలేయ్, పోనీ. నేను ఇయ్యా. పైసలు వస్తే మీ ఫోన్ వద్దా? ఇచ్చేయమంటున్నానా? ఇచ్చేసేయ్ అంటున్నా. నేను ఇయ్యా. చెప్తున్నా కదా చెప్తున్నా మళ్ళా నేను- ఇచ్చే బాబే పోనీ. అరే, పైసలు అరే, వస్తే ఏం కాదు. హలో. పోనీ. ఫోన్ దిమాగ్ ఖరాబ్ చేయకు. ఇచ్చే బాబే 5,000 ఇచ్చేసి ఇచ్చేసాం. 5,000 ఇవ్వాలి. అరే నేను చెప్తున్నా దిమాగ్ ఖరాబ్ మాట చేయకు వింటారా? భయ్యా. మీరు నా మాట హలో. వింటే మంచిది ఫోన్ ఇచ్చిన దాకా మేము ఇక్కడికి ఇగో, వచ్చినాం. నేను ఉండు నా భయ్. మాట వింటే మంచిది నేను ఒక్కటే చెప్తున్నా పైసలు ఈ ఫోన్ అయితే ఇయ్యా ఎందుకు ఇవ్వవు? చాలు. ఆ దొంగలైనా 50,000 తీసుకున్నావు ఈయన దగ్గర. దొంగలు. ఎమర్జెన్సీ ఉందంటే వచ్చి ఆ కర్రగుండలు బ్లాక్ డైమండ్ ఆ దొంగ అది అయితే పెద్ద మొత్తం దొంగ. గడ్డి దొంగ పెద్ద దొంగ ఆయన హలో భయ్యా ఇప్పుడు ఏం ఇద్దరు చెప్తున్నావు? చోరు ఇద్దరు అన్నీ కాదు మా ఫోన్ మాకు ఇచ్చేయి. ఏం నువ్వేం చెప్తున్నావు భయ్ అప్పటి నుంచి మొత్తం డైమండ్ మాట్లాడుతున్నావు ఏ ఫోన్ అన్న ఇగో లొల్లి ఎందుకు వద్దన్నా, లొల్లి వద్దన్నా, ఏం నేను ఒకటే పని చేస్తున్నా? ఒకటి చెప్తా. పోయి కంప్లైంట్ ఇచ్చేసాను ఇద్దరు తీసుకుపోయి వాళ్ళిద్దరు తీసుకుపోయి నువ్వు కంప్లైంట్ నీట్ గా మాట్లాడాలన్నా మెల్లగా ఆ, మాట్లాడాలా ఏ తప్ప మాతోని లేదు నువ్వు. మేము ఏదో మేము తీసుకొని మేము మాట్లాడుతున్నాము నువ్వు కంప్లైంట్ ఇచ్చేసాను అయిపోతుంది. పోయి నువ్వు మాట్లాడుకో ఏమని చేసుకో మేమేదో మా పరిశ్రమలో మాకు వాడు పైసలు ఇస్తారని మేము వాడు ఉంచుకుంటున్నాం. పోయిండు కదా అవునా, నా బాగా మీద ఫోన్ కంప్లైంట్ అయితే మాది ఇన్నే ఉన్నది కదా ఆ, ఉంటే వాడు ఫోన్ నువ్వైతే మాకు ఇయ్యలే కదా నువ్వైతే మాకు ఇయ్యలే కదా పోతున్నాను ఇంకా అదే అన్న ఇప్పుడు నువ్వు ఉడికేది ఉండేమన్నా పట్టే పట్టేదాకా మా వాడు నా పట్టే పట్టేదాకానే పోయిండు మళ్ళీ నువ్వేందుకు పోలే? పని మేము ఎందుకు చేస్తాం? మేము ఎందుకు చేస్తాం? పోతాం ఫోన్ ఈడ ఉన్నది ఈడ కొడతాం. అది కాదు వీళ్ళు పోతే అంటే మన ఫోన్ యో ఊకే ఛాతీల మీద కొట్టుడు ఇట్టుడు కాదు వేరే అయిపోతుంది మళ్ళా ఆ ఛాతీతో కొట్టినా మళ్ళీ వేరే అయిపోతుంది. నేను నా ఛాతీలో కూర్చున్నా షీట్ల కల పోతావు ఈ షీట్ల దారైపోతా నేను ఏం గుర్తే చెప్తున్నావు భయ్యా ఇంకో మళ్ళీ చేయి పెడుతున్నావు ఆ చెయ్యి అవ్వదు, లొల్లి వద్దనా? ఇదే వద్దు. లొల్లి వద్దనా? లొల్లి వద్దనా? లొల్లి వద్దనా? ఏమైందా? లొల్లి వద్దనా? ఆ? బాబాయ్ చెప్పేది వద్దు బాబాయ్. బాబాయ్ ఆగు. అరే బాబాయ్ ఆగు బాబాయ్. చెప్తున్నా కదా ఫోన్ పో, ఆ దొంగని తీసుకురా పో ఫోన్ ఇస్తా. భయ్యా. నువ్వు అది తీసుకురా నేను ఇస్తా. అరే ఆగు, నేను దొలాడతా సార్, నేను దొలాడతా దొలాడతా సార్ ఇప్పుడు ఆగు చేయలేక నా చేయలే ఇప్పుడు చెప్తున్నా ఫోన్ మీరు ఆయన పట్టుకోరాది నీ ఫోన్ మీకు ఇస్తా. మీ మెడికల్ వాడికి వస్తాం పై మళ్ళీ వాడు ఉరికిరిగా మన అరే జబర్దస్త్ చెప్తున్నావు నువ్వు. జబర్దస్త్ ఏం లేదు జబర్దస్త్ ఏం లేదు ఫోన్ ఏం చెప్పకు ఫోన్ నేను అరే జబర్దస్తే లేదు నువ్వు ఫోనే లేదు ఆడ నువ్వు ఏం దోలాడుతున్నావు ఫోనే లేదు ఏమేస్తావు ఫోన్ ఏమైంది ఫోన్ అయిపోయా ఇంకా ఉంది. అరే చేతులు ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఫోన్ మాది. చేతులు నీ భయ్యా. ఫోన్ మాది. చేతులు ఎందుకు పెడుతున్నావు ఫోన్ మాది. ఆలిపిలి
ఇప్పుడు పిలుస్తా నేను మా వాళ్ళకి ఇప్పుడు చూడు తమాషా ఎవరు అరే బాబాయ్, వాళ్ళు లేరు బాబాయ్, వాళ్ళు లేరు. ఏమైంది? ఒక జమ ఏమంటావు ఏం చేస్తావు ఇప్పుడు కాల్ చేస్తా సెకండ్ లో వస్తారు వాళ్ళు ఎవరు వస్తారన్న? పరేషాన్ అయిపోతా. ఎవరు, నేనా? ఒక్క ఫోన్ గురించి నువ్వు ఒక్క ఫోన్ చేసి అందరూ చెప్తున్నానా? నువ్వు ఒక్క ఫోన్ చేసి 100 మంది వీళ్ళు అందరినీ పిలవండి 150 మంది వీళ్ళు 150 మందికి ఎవరు వచ్చినా ఏం చేయలేదు మేమే చాలు ఇద్దరమే 150 మంది కాదు సరే మీరు ఇద్దరు చాలు కదా ఇప్పుడు తెలిసిపోతుంది మళ్ళా ఫోన్ నా ఫోన్ ఒక ఫోన్ చేయలేకపోతురు ఇంకా మీరు ఇద్దరు చాలని చెప్తారు ఏమైంది లేడు కూడా రాగనా? అరే ఆగు చెప్పేది నువ్వు. ఏమైంది ఆగు, ఏమైంది ఆగు. ప్రాంక్ చేసిన ఆగు, ప్రాంక్ చేసిన మనల్ని ప్రాంక్ చేసిన మనల్ని ప్రాంక్ చేసిన మనల్ని ప్రాంక్ చేసిన కార్లో కెమెరా నువ్వు కార్లో నీకు ఫోన్ పోగానే ఏమనిపించింది అన్న చెప్పు నాకు. ఫోన్ పోగానే ఏమనిపించింది? ఫోన్ తీసుకొని పోగానే ఫోన్ వెళ్ళిపోయింది అనుకున్నాను పోయింది అనుకున్నావా? ఇద్దరు ఎట్లున్నారు రేపు సేమ్ ఎట్లున్నారు? మీరు చెప్పేట్ లెక్క ఉన్నారు దొంగలకు షర్కగాళ్ళు ఉన్నారు ఇద్దరు ఏదమ్మా ఏమన్నా కానీ మా ఫోన్ మాకు దొరికింది చాలా సంతోషం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ పాల్ చేసుకోండి ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాల్ బై ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటది? పాల్ బై దాంతో సబ్స్క్రైబర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీళ్ళకైతే డేట్ చేయడానికి రాలే, మేమే మొత్తం చేసినాం అనమాట. అంతే మొత్తం లొల్లిలు మేమే పెట్టాం వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్స్ చెప్పింది చిన్నది ఆగమాగంలో మొత్తం ఆగం చేసి మొత్తం వెళ్ళిపోయినాం అని. సో గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మోర్ డే వీడియోస్ ఇంకా చాలా వస్తాయి అనమాట మా బాబాయ్ తరపు నుంచి. బాబాయ్ డార్లింగ్ నేనైతే ఒకటే చెప్పగలుగుతున్నాను వీళ్ళిద్దరు ఏమై చేసిరో తెలియదు కానీ ఇక మేమే చేసినాం మొత్తం లొల్లి మా డేర్ మా మీద వచ్చిన డేర్ మొత్తం మేమే చేసినాం వీళ్ళు ఏం చేసిరేమో ఛాలెంజ్ చేసినాము చిన్న చిన్న దానికి మీరు చేసినారు సో గైస్ మీకు ఎట్లా నచ్చింది ఒకసారి మీరు కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ